ఉపాధ్యాయునికి నా తోటి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా ఈ అవకాశం ప్రొవైడ్ చేసిన ఇస్కాన్ కంపెనీ వారికి హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నేను తెలియజేయాల్సింది ఏమిటనగా కాలుష్యంలో మనం ప్రథమంగా చూసుకున్నట్లయితే ముందుగా 3 రకాల గురించి మనం తెలుసుకుందాం. మొదటిది ప్లాస్టిక్ పొల్యూషన్, రెండోది వాటర్ పొల్యూషన్, మూడోది ఎయిర్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్కి, వాటర్ పొల్యూషన్కి, ఎయిర్ పొల్యూషన్కి ఒక లింక్ ఉంది. ఆ లింక్ ఉందంటే మీరు నమ్మరా? చాలా మంది లింక్ ఉందంటే సాధారణంగా నమ్ముతారు, ఎందుకంటే మనం నార్మల్గా చూసుకుంటూనే ఉంటాం. ప్లాస్టిక్ పొల్యూషన్, ప్లాస్టిక్ అనేది ఒకప్పుడు మనం చూసుకున్న దానికంటే ఇప్పుడు అధిక వాడకం ఎక్కువైంది. ఎందుకనగా ప్లాస్టిక్ అనేది మన జీవన మనుగడలో ఒక పార్ట్ అయిపోయింది. మన మానవ శరీరంలో ఒక అవయవంలా ప్లాస్టిక్ ఇప్పుడు పనిచేస్తుంది. ప్లాస్టిక్ లేకుండా ఏ పని జరగదు. అటు ప్లాస్టిక్ ని తయారు చేయడానికి మనం ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టాం. ఆ ఫ్యాక్టరీల వల్ల ఎంత ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల ఎన్నో రకాలైనటువంటి కార్బన్ మోనాక్సైడ్, CO అని అట్లాంటి ఆ టైప్ ఆఫ్ గ్యాసెస్ ఎయిర్లో రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఎయిర్ పొల్యూషన్ కూడా అవుతుంది. అటు ఎయిర్ పొల్యూషన్ మనం కంట్రోల్ చేయాలంటే ముందుగా మనం చెట్లను నాటడం అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చాలా మంది బర్త్డేస్కి అదని ఇదని చాలా వేలుగు గిఫ్ట్స్ పెట్టి, బుక్స్ పెట్టి అని చెప్పేసి గిఫ్ట్స్ కొనిస్తూ ఉంటారు. అట్లాంటిది కాకుండా ప్రతి ఒక్కరు వారి బర్త్డేకి ఒక చెట్టును గిఫ్ట్గా ఇచ్చి నాటడం అంటే చాలా మంచి పద్ధతి అని నా అభిప్రాయం. ప్లాస్టిక్ వల్ల జరుగుతుంది, ఎందుకంటే మనం బీచెస్లో వాడి మొత్తం వాటర్ డబ్బాలన్నింటినీ సముద్రంలో పడేస్తాం. సముద్రంలో నుంచి అవి సముద్రంలో ఉన్న జీవరాశులకి ఎఫెక్ట్ అవుతుంది. సముద్రంలో ఉన్న జీవరాశులు వాటిని తిని వాడి ఆరోగ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. అటు చేపలు కూడా మనం చేస్తున్నాం, దానివల్ల మనకే ఎఫెక్ట్ అవుతుంది. దయచేసి ప్లాస్టిక్ పొల్యూషన్ని, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయాలని నా మనవి. ఇచ్చిన ఇన్సాట్ కంపెనీ వారికి ధన్యవాదాలు.